కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలే మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిర్రు పందికొక్కులొక్క బొక్కిర్రు మీరు. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2328 కోట్లు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద మీరు పైసలు దొబ్బిండ్రు, పంచుకొని తిన్నారు. 2328 crores without doing a piece of work. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద బిల్లులు ఎత్తిండ్రు, పంచుకొని తిన్నారు. ఆ జిల్లాలు ఇద్దరు మీరు 6000 కోట్ల పని చేయలే. అందులో సగం పైసలు ఉత్తగానే పని చేయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని సర్వే అని బిల్లులు ఎత్తిండ్రు. నువ్వు చెప్పిన 6000లో సగం పైసలు గవ్వే. అంటే మీరు కమిషన్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు, కాంట్రాక్ట్లు మీకు అలవాటు. బీఆర్ఎస్ వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ సిస్టమే రద్దు చేసినాం, ఈపీసీ సిస్టమే రద్దు చేసినాం. ఈపీసీ పేరు మీద అడ్డగోలు దోపిడిని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం. నువ్వు మాట్లాడుతావు మేము ఆ రోజు కమిషన్ల కోసమో దీనికోసమో మేమేదో ప్రాజెక్టు మార్చినము అని మాట్లాడుతున్నావు. మీలాగా మేము ఎప్పుడు చేయలే. మా నిజాయితీ ఇది క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎఫర్ట్. ఏం చేసినాం ఇది చూపి బాబు. ఇందులో ఎంత కష్టపడ్డామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2 జూన్ 2014 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. నెక్స్ట్ మంత్ జూలై 23వ తారీఖు నాడు నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆనాటి కాంగ్రెస్ మంత్రి పేరు ఫస్ట్ పెట్టు బాబు హసన్ ముషరాఫ్ గారు. హసన్ ముషరాఫ్ అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో నీటిపారుదల మంత్రి దగ్గరికి వితిన్ ఏ మంత్, మాది 2 జూన్ నాడు గవర్నమెంట్ ఏర్పడితే జూలై లోపల అపాయింట్మెంట్ తీసుకున్నా పోయినా. బాబు మీతో కొట్లాటొద్దు, నన్ను మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను వచ్చినా, మేము తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటాము అంటే ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, 7 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటేనే మేము అనుమతి ఇవ్వలేదు, ఎట్టి పరిస్థితుల్లో తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్లకు అనుమతి ఇవ్వము అన్నాడు. ఈ రకంగా బతిమలాడినాం, రిక్వెస్ట్ చేసినాం, మన బాధ చెప్పినాం, మన రైతు ఆత్మహత్యల గురించి చెప్పినాం, తల్లడిల్లినాం, తనలాడినాం. చివరికి ఆయన ఒక మాట 6 నెలలు అయితే మాకు ఎలక్షన్ ఉంది, ఉత్తమ్ గారు 5 ఏళ్ళకెళ్ళి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతున్నాయి, మేము ఇయ్యలేదు. ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఇస్తే మేము ఆగమవుతాం, మా రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు. ఎలక్షన్ అయినాక రాపోని గప్పుడు మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్ అయ్యేదాకా ఇటాంకలు రాకు అన్నాడు. అక్షరానికి సరే ఎలక్షన్ అయినాయి, సొల్లు తప్ప ఆడ పోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ ప్రవాహం తప్ప ఇంకోటి ఉండదు. సరే ఈలోపు 16/8 అంటే ఆగస్టులో ఇంజనీర్లు కలిసినారు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్